ఫ్రెండ్స్, ఎడారిలో వర్షం పడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ కువైట్లో మాత్రం వర్షం పడకూడదని మా డ్రైవర్లంతా కోరుకుంటారు. ఎందుకంటే చూస్తున్నారు కదా ట్రాఫిక్. కువైట్ రోడ్లో నార్మల్గానే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటిది వర్షం పడిందంటే ఒక్కొక్కసారి గంటలు గంటలు ట్రాఫిక్ జామ్ అయిపోతుంటుంది. అస్సలు మూవ్ కాదు. ఎంతలా నరకం చూస్తామంటే డ్రైవర్లు అనేది అంతలా నరకం చూస్తాం. పోనీ రోడ్లు ఏమన్నా చిన్నయ్యా అంటే అది కాదు. మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్డు వచ్చి హైవే 6 లైన్లు ఉంటుంది. 6 లైన్లో కూడా చూసారు కదా, అస్సలు కార్స్ అనేవి చాలా అంటే చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఓన్లీ 10 km/h స్పీడ్లో మాత్రమే మూవ్ అవుతున్నాయి. ఇవి వేరే బళ్ళు అయితే ఆటోమేటిక్ గేర్లు, కానీ నేను నడిపేది మినీ బస్సు. మినీ బస్ వచ్చి ఆటోమేటిక్ కాదు, నార్మల్ గేరు. తెలుసు కదా, ఒక పక్క ట్రాఫిక్లో ఇరుక్కుపోయామని మేము బాధపడుతుంటే ప్యాసింజర్స్ ఫోన్ చేస్తుంటారు, ఇంకా పికప్ చేసుకోలేదు, మమ్మల్ని ఎందుకు పికప్ చేసుకోలేదని చెప్పి, వాళ్ళ డ్యూటీలకు లేట్ అయిపోతుందని చెప్పి. వాళ్ళు నాకు ఫోన్ చేసినా పర్లేదు, మా ఓనర్కి ఫోన్ చేస్తారు. మా ఓనర్ ఏమో నా మీద అరుస్తాడు, ఇంకా ఎందుకు వెళ్ళలేదు నువ్వు, ట్రాఫిక్ ఉంటుందంటే తెలియదా, అటు అయినా ఇటు అయినా లైన్ మారి వెళ్ళు అంటాడు. ఓనర్ది ఏం పోయింది, తీరా ఏ ట్రాఫిక్ పోలీస్ అన్నా చూసాడంటే నా లైసెన్స్ తీసుకుని ఫైన్ వేస్తాడు. మా ఓనర్ నా మీద కోప్పడినా నేను తప్పు పట్టను. ఎందుకంటారా, పవన్ కళ్యాణ్ సార్ ఎప్పుడో చెప్పారు, జీతాలు ఇచ్చే వాళ్ళ మీద జోక్స్ వేయకూడదని చెప్పి. అలాగే మా ఓనర్ అంతా కోప్పడటానికి కారణం ఏంటంటే, కస్టమర్లు ఫోన్ చేసి అతన్ని విసిగించేస్తారు. బస్సు ఇంకా రాలేదు, మాకు డ్యూటీలకి లేట్ అయిపోతుంది అని చెప్పి మా ఓనర్ బుర్ర తినేస్తారు. అందుకే కొత్తగా కొయిట్కి వచ్చే వాళ్ళ కోసమే ఈ వీడియో. ముఖ్యంగా మీరు డ్రైవర్ కింద రావాలంటే ట్రాఫిక్ ఇది ఇలా ఉంటుంది. ఒక్కొక్కసారి మీరు నమ్ముతారో నమ్మరో 2 గంటలు 3 గంటలు కూడా జామ్ అయిపోతుంటుంది, బండ్లు మూవ్ కావు. అంత దారుణంగా ట్రాఫిక్ అనేది ఉంటుంది. ఇవన్నీ మనసులో పెట్టుకోండి మీరు కువైట్కి వచ్చే ముందు. అంతేగాని ఏదో ఆటోమేటిక్ గేర్ బళ్ళు ఉంటాయని చెప్పేసి వాటిని జస్ట్ సింపుల్గా యాక్సిలేటర్ చేసి నడిపేయడమే అనుకుంటారు. కానీ అలా అయినా కూడా ట్రాఫిక్లో చాలా ఇబ్బంది పడిపోతారు. అలాగే వర్షం పడినప్పుడు చాలా అంటే చాలా యాక్సిడెంట్లు అయిపోతాయి. ఎందుకంటే రోడ్లు అనేవి స్లిప్పరీగా ఉంటాయి. అలా అని చెప్పి వీళ్ళు ఏమైనా స్లోగా వెళ్తారంటే లేదు, ప్రతి 120 స్పీడ్లో వెళ్తారు. ఇప్పుడు కూడా అలాగే వెళ్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కువైట్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.